ఇప్పుడు మీరు చెప్పండి, ఎంతమంది న్యాయం చేస్తున్నారు మీ డ్రీమ్స్ కోసం? ఎంతమంది మీ డ్రీమ్స్ కోసం మాత్రమే పనిచేస్తున్నాం సార్ అంటారు? ఒకసారి చేయొద్దు. ఓన్లీ డ్రీమ్స్ కోసం, పక్కింటల కోసం, పైంటల కోసం, అప్లైన్ కోసం, డౌన్ లైన్ కోసం, పిల్లల కోసం, భార్య, ఇది కాదు. ఓన్లీ మీ డ్రీమ్. నిజంగా డ్రీమ్ కోసం పనిచేస్తున్నారా? నాకు తెలిసిన వరకు అయితే అసలు డ్రీమ్ అంటే ఏంది? ఎట్లుండాలి డ్రీమ్ అంటే? లగ్జరీ. ఇప్పుడు మీరు చెప్పండి ఒకటే, ప్రపంచంలో ధనవంతులు అంటే చాలామంది ఉన్నారు, అందులో అంబానీ కూడా ఒకరు. ఈ అంబానీ గారు వాళ్ళ అబ్బాయి అనంత్ అంబానీ కదా, అనంత్ అంబానీకి ఏదో జబ్బు ఉంది. ఆయన ఎక్కువసేపు ఏసీలో ఆయన గాలి ఎక్కువ పడదు, ఆయన మ్యాక్సిమం ఎండకే ఎక్కువ ఉండాలి. ఎండకుండా ఏదో జబ్బు ఉంది, ఇంత జబ్బు ఉంది, కొన్ని లక్షల కోట్లు ఉంటాయి. లగ్జరీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడా? మరి లగ్జరీ అంటే బాగా హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నారు కదా. ఇప్పుడు మన దగ్గర బెంజ్ కార్ ఉంది, హైవే ఉంది, కానీ హార్ట్ అటాక్ ఉంది. ఏ స్పీడ్లో పోతాం? 30 నుంచి 40 స్పీడే పోతాం. ఎస్ సార్. అసలు డ్రీమ్ అంటే ఏంటంటే, నేను మొన్న కూడా చెప్పిన, 2 గాడిదలు ఉన్నాయంట. ఏమున్నాయి? గాడిదల పని ఏందండి? గాడిద చాకిరి అంటాం కదా, బరువులు మోయాలి, అంతనే కదండి. ఈ 2 గాడిదలు ఒక యజమాని దగ్గర పనిచేస్తూ ఉన్నాయి. పొద్దు నుంచి సాయంత్రం వరకు ఈ పని చేస్తున్నాయి. రైతు ఎవరైతే యజమాని ఉన్నాడో, ఈ యజమాని సాయంత్రం వచ్చేసరికి ఈ 2 గాడిదలు తిండి పెట్టబోయేటోడు. తిండి పెట్టకపోగా పైనుంచి విపరీతంగా కొడతా ఉండేటోడు ఈ 2 గాడిదలు. ఓ రోజు ఈ 2 గాడిదలు కొట్టినప్పుడు ఈ దెబ్బలు తట్టుకోలేక మాట్లాడుకుంటున్నాయి, ఎందుకు ఈ బతుకు? పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడక తప్పట్లేదు, యజమాని తిండి పెట్టలేదు, పైన దెబ్బలు కొడుతున్నారు. ఒక పని చేద్దాం, ఈరోజు మనం కట్టేయలే తాడుతోని, కాబట్టి పారిపోదాం, మనకు ఒక ఛాన్స్ ఉంది అనగానే ఈ 2వ గాడిద ఏం సపోర్ట్ చేస్తారంటే సరి చేస్తారంట. ఏమైంది, ఎందుకు డల్లుగున్నావు? ఇప్పుడు పారిపోవడానికి ఛాన్స్ వచ్చింది, పోదాం అంటే ఏమో నువ్వు మన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో చూసిన, ఎవరికి ఓటేస్తారంటే ఆ ఒక్క ముసల భలే బూతు మాట్లాడేది, నాకు కొంచెం మెంటల్ ఎవరికి వేస్తారో తెలియదు అంటూ ఈ గాడిద చెప్తుంది అనమాట. ఏమో నాకు అర్థమైతే నువ్వైతే వెళ్ళిపో అన్నమాట. అన్న తర్వాత ఈ మొదటి గాడిద బయటికి వెళ్ళిపోయినది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, నచ్చినట్టు. ఇంతకుముందు ఏమేమైతే మిస్ అయినా అన్నీ ఎంజాయ్ చేస్తుంది. 6 నెలల తర్వాత డోసు గుర్తొచ్చి అసలు ఉన్నాడా పోయిడా, ఉంటే ఎట్లుండని చెప్పి 6 నెలల తర్వాత తిరిగి వచ్చింది. చూస్తే మళ్ళీ సేమ్ అదే గాడిద చాకరీ చేపిస్తున్నాడు, మళ్ళీ కొడుతున్నాడు, ఫుడ్ పెట్టట్లేదు. తిరిగి డౌట్ వచ్చింది, ఎందుకు నచ్చుతుంది, ఏమైందని చెప్పి పోయి కూర్చొని అడుగుతాయి. అలా చూడు, 6 నెలల ముందు మనం పారిపోవడానికి అవకాశం వచ్చింది, పోయినా నువ్వు రాలేదు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, ఏం జరుగుతుందని, నీకేం నచ్చింది ఇక్కడ అంటే, నీకు తెలుసు కదని మన యజమానికి ఒక అందమైన కూతురు ఉంది. ఎప్పుడు నువ్వు ఎగ్జామ్లో ఫెయిల్ అయినా ఈసారి ఈ గాడిదకిచ్చి పెళ్లి చేస్తానని అంటున్నాడు. ఒక్కసారి ఫెయిల్ కాకపోదా, నాకు పెళ్లి చేయకపోరా అని చూస్తాను. ఇప్పుడు గాడిదకి అంత డ్రీమ్ ఉన్నప్పుడు మనిషికి ఎంత డ్రీమ్ ఉండాలి, ఎట్లుండాలి? ఆర్ యు ఎక్సైటెడ్? అంటే ఆ గాడిద మనమైతే బాగుండదు అనుకుంటున్నారా? ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత కొంతమంది పని కూడా తప్పించుకుంటారండి. పని తప్పించుకునే లక్షణాలు కొన్ని ఉంటాయి. అస్సు తలకాయ నొస్తుంది, కాళ్ళు బాగా లాగుతున్నాయి, ప్లాన్కి వెళ్ళాలంటే కొంతమంది రీజన్ చెప్తూ ఉంటారు. సో మొన్న కూడా మీరు విజయాన్ని సాధించలేరని ఒక బుక్లో ఒక స్టోరీ చెప్పిన, అదేంటంటే ఈ 2 గాడిద లెక్కనే ఒక యజమాని, ఈయన బిజినెస్, యాక్చువల్గా బిజినెస్ ఏంటంటే ఉప్పు బిజినెస్. ఈ ఊరు నుంచి పక్క ఊరికి తీసుకొని పోయి ఈ ఉప్పు అంతా అమ్మాలి. ఈయన ఏం చేసిందంటే రోజు ఉప్పు తీసుకోబోతున్నాడు, అమ్ముకొని వస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఓ రోజు ఏమైపోయిందంటే విపరీతమైన వర్షం వచ్చింది. ఈ వర్షాలకు, ఈ వరదల కారణంగా ఒక నది బాగా నీళ్ళతో ప్రవహిస్తూ ఉంది. అయిపోయేసరికి ఏమైపోయిందంటే ఈ 2 గాడిదలు ఏవైతుందో మనిషి దాటినాడు, ఆ వాగుని దాటినాడు. ఈ గాడిద ఏదైతుందో ఏం చేసిందంటే ఇట్లా వాగు దాటుతున్న క్రమంలో కాళ్ళు స్లిప్ అయింది, నీళ్ళలో పడంగానే ఏమైపోతుందండి, ఉప్పు మొత్తం కరిగిపోయింది. దానికి ఏదో మంచిగా అనిపించింది, అరే ఇదేదో బాగానే ఉంది కదా, బరువు మొత్తం తగ్గింది కదా అని చెప్పి ఫస్ట్ రోజు అట్లా చేస్తుంది, సెకండ్ అట్లా చేస్తుంది, 3వ రోజు అట్లా వేస్తుంది. వారం రోజుల పాటు ఇట్లా వేసిన తర్వాత ఇదేదో మంచిగా ఉంది. యజమానికి ఆల్రెడీ డౌట్ వస్తూనే ఉంటుంది. వారం తర్వాత ఏం చేస్తాడు, బిడ్డ నువ్వు ఇట్లా చేస్తావని చెప్పి ఈసారి పత్తి బస్తాలు కడతాడు అనమాట. పత్తి ఏం చేస్తాడు,
పత్తి కడతాడు. ఇప్పుడు అలవాట్ల పొరపాటు అంటే ఇదేనేమో, ఆడ ఉప్పు ఉందా పత్తి ఉందా నాకు తెలియదు, బరువులు ఎత్తుకోవడం ఒకటే తెలుసు. రోజు దాడుతున్న క్రమంలో ఈ రోజు కూడా ఏం చేసిందంటే దాటినట్టు యాక్షన్ చేసింది, కాలు జారి కింద పడ్డట్టు యాక్షన్ చేసి పడ్డాయి. పడేసరికి ఏమైపోతుంది, బరువు కాస్త మామూలు వరగా డబల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లేవడానికి కూడా ఛాన్స్ లేదు. సో ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత తప్పించుకునే కొన్ని లక్షణాలు ఉంటాయి. పని తప్పించుకోవడం, డౌన్లైన్ ఏదైనా ప్లాన్కి ఫోన్ చేసినాడు, ఏ రీజన్ ఏ సాకు చెప్పకండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఏ ఒక్క మన బిజినెస్ పార్ట్నర్ డౌన్లైన్ ఫోన్ చేస్తే సార్ ప్లాన్ ఉందంటే భయమేది. ఎందుకో తెలుసునా అండి, ఆడికి పోవాలంటే బండ్ల పెట్రోల్ ఖర్చు, అక్కడ పోయిన తర్వాత సార్ టీ తాగుదామంటే సరే కాళ్ళు చేతులు వణికేవన్నమాట. ఎందుకంటే సార్ నేనేమో అప్లైంది పెద్ద బిజినెస్, లక్షలు వస్తాయి కోట్లు వస్తాయని నేను చెప్పుకొని తిరుగుతున్నా. ఆడికి పోయిన తర్వాత ఛాయ్ డబ్బులు లేవంటే నిజమా కదండి. సో అట్లాంటి పరిస్థితి నేను అనుభవించిన. డ్రీమ్ లిస్ట్ అయితే రాసుకొని ఎక్కడ చూసినా కూడా 4 గోడల మధ్యన ఏమైనా ఒక గోడకుండి పోస్టర్లు ఉండి ఎప్పుడో రోజు పొద్దుకులు టీవీ చూసుకొని తర్వాత గుర్తొచ్చినప్పుడు డ్రీమ్ కోసం పనిచేయడం కాదు. డ్రీమ్ అంటే నాకు తెలిసినందుకు 4 గోడలు ఉంటే 4 గోడలకి ఐఎంఏ డిఈసిడి డబల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ డిసెంబర్ 2026 విత్ 10 lakhs ఇన్కమ్ అని మీరు ఒకవేళ పెట్టుకోగలిగితే కనుక 4 గోడలకి 4 గోడలు ఎప్పుడు హాల్లో ఉండం కాబట్టి బెడ్రూమ్కి వెళ్తే బెడ్రూమ్లో డ్రీమ్ A4 సైజ్ పేపర్లు తీసుకొని ప్రింట్ చేయించండి. తర్వాత వచ్చేసి కిచెన్లో, ఈవెన్ మీరు బాత్రూంలో ఉన్నా కూడా బాత్రూంలో కూడా మీ డ్రీమే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పైన మనం నిద్రపోతున్నప్పుడు పైన కూడా సీలింగ్కి మన డ్రీమ్ అతికించుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, మేము పాత కంపెనీలో చేసినప్పుడు మా అప్లైన్ ఇంట్లోకి పోతే ఆయన ఫ్యూచర్లో ఏం చేస్తాడు అనేది ఆయన నోటితో చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో కూర్చుంటే గోడలు చెప్తాయి ఫ్యూచర్లో ఏం చేయబోతుంది అనేది. సో డ్రీమ్ అంటే ఎగ్జాక్ట్గా ఏం కావాలో అది రాసి పెట్టుకోండి. డ్రీమ్ కోసం మాత్రం 100% పనిచేయండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, వితౌట్ డ్రీమ్ మీరు ఈ బిజినెస్లో సక్సెస్ కాలేరు. మా ఇంటి ఓనర్ వస్తుంటే అనమాట, అప్పుడప్పుడు రెంట్ కోసం ఓ రోజు వచ్చినాడు, ఇటు పక్క చూసినాడు, అటు పక్క చూసినాడు, ఆ పక్క చూసినాడు, ఈ పక్క పైకి కూడా చూసినాడు. నాకు అనిపించింది కొత్త బంగారంలో ఒక సినిమా అప్పుడప్పుడే కొత్త రిలీజ్ అయింది, అందులో ఒక డైలాగ్ ఫేమస్, దిక్కులు చూడకుండా వచ్చిన పని కానీ అంటూ. ఊరికే రెంట్ తీసుకొని పోతే అయిపోతుంది కదా. వచ్చిండు, ఏంది బాబు పక్కింటి పిల్లలు అతికిస్తా నువ్వు చెప్పొద్దా, ఏం చేస్తున్నావు నువ్వు అంటే, అంకుల్ అది పక్కింటి పిల్లలు అతికియలేదు, నేనే అతికించుకుని, ఇది నా డ్రీమ్. నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు, నేను వచ్చినప్పుడు ఎంత అయితే కొత్తగా ఉందో ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా పెయింట్ వేయించి నీట్గా వెళ్ళిపోతే నువ్వు టెన్షన్ తీసుకోవద్దని చెప్పిన. సో ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రీమ్ లిస్ట్ క్లారిటీగా ఉండాలి. ఈ లిస్ట్ అయిపోయిన తర్వాత మిత్రులారా, ఇక్కడ డ్రెస్ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏందండి డ్రెస్ కోడ్? ఎంతమంది డ్రెస్ కోడ్లో వెళ్ళి ప్లాన్ చెప్తున్నారు? ఇక్కడ నేను ఏమంటున్నంటే, గంగా పూర్తిగా చంద్రముఖి లెక్క మారితేనే మనకు భయం అవుతుంది. ఈ సగం మారింది అనుకో భయం కాదు. ఇక్కడ కూడా నేను ఏమంటున్నంటే, బిజినెస్కి వచ్చిన తర్వాత పైన ఎస్పెషల్లీ జెంట్స్ ఈ తల దగ్గర నుంచి మన కాళ్ళ దగ్గర వరకు A to Z పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు కటింగ్ చేయించుకునే అలవాటు లేదు, 3 నెలలకు ఒకసారి కటింగ్ చేయించుకుంటారు, మీకు సినిమా హీరో లెక్క జుట్టు పెంచడం అంటే మస్తు ఇష్టం అనుకుందాం. కానీ మీరు చూడండి, మీరు 20 ఏళ్ళు సినిమా చూడండి, ఏ రోజన్నా హీరో అవుతారా అండి? మీ అభిమాన హీరో ఎవరు? ప్రభాస్. మీకు మహేష్ బాబు. మీకు బాలకృష్ణ. ఇప్పుడు మీరు చెప్పండి, మీ అభిమాన హీరో సినిమాకు పోయినారు, సినిమా చూసినారు, మీ హీరో బయటకు వచ్చిండు, ఎస్ నా వల్ల అయింది, నేను హీరో అయినా, ఈ సినిమా చేయగలనా, నువ్వు కూడా ఫ్యూచర్లో అవుతాను, భుజం మీద తట్టే ఎప్పుడన్నా ఏ రోజైనా చెప్పిండా? ఏ రోజైనా కనిపించిండా మీకు? కనిపించలే. గుర్తుపెట్టుకోండి, టీవీలలో కనిపించేటోడు బయట ఉండడు, బయట ఉండేటోడు టీవీలలో కనిపించాడు. నేరాలు ఘోరాలు తప్ప మిగతా ఏ విషయంలో కనిపించారు. అంతేనే కదండి. ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత ఇక్కడ నా తెలిసినందుకు ఒక బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే, 15 రోజుల కొన్నాడు కటింగ్ చేయించుకోండి. నిజం చెప్తున్నాను, నేను చాలామంది చూసిన ఈ బిజినెస్కి వచ్చిన తర్వాత హెయిర్ స్టైల్ మార్చుకోరు. ఇప్పుడు కొన్ని ఏరియాలలో చూడండి, చిచ్చోరా గ్యాంగ్ అంటారు. ఇక్కడ కొంతమంది కూడా ఉండి మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని లైఫ్ స్టైల్ నేను అప్పటికి అబ్జర్వేషన్, ఇప్పుడు అబ్జర్వేషన్ చాలా మార్పు వచ్చింది. మేము ఈ గడ్డ మీసాలంటే కూడా చాలా ఇష్టం. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చిన, చెప్పిన కదా, 18 ఇయర్స్ 19 ఇయర్స్ ఉన్నప్పుడు. అప్పుడు ఎట్లుంటుంది, చిన్న మీసం కట్టొచ్చు అంటే సరే
ఇట్లా అంటుంటాం. ఇప్పుడు మీరు చెప్పండి, మింగడానికి మెతుకులు, అన్నం మెతుకులు లేకపోయినా మీసాలకు సంపంగినట్టు ఎవడైతే డబ్బులు లేవో వాడే ఎక్కువ విరవదు. అన్నీ ఉన్నమ్మంట అనిమని ఉంటుందంట, ఏం లేనమ్మా ఎగిరెగిరి పడుతుందంట. సో ఈ గడ్డ మీసాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. ఈ డ్రెస్ కోడ్ ఇదంతా చేంజ్ చేసుకున్నాం. మా సార్ అన్నాడు, అంజీ నువ్వు ఈ గడ్డ మీసాలు తీసాను. ఓ సార్ నువ్వు ఏమైనా చెయ్యి, జాయిన్ కావను. జాయిన్ అయినా నీ మాట మీద. ప్రొడక్ట్ కొనుక్కున్నా, కటింగ్ చేయించుకున్నా, డ్రెస్ కోడ్ మార్చుకున్నా, అంత బాగుంది. కానీ దీంట్లో జోలికి మాత్రం పోవద్దు సార్ అని చెప్పిన. అంటే ఏమైందంటే, సార్ ఇవంటే మస్తు ఇష్టం, నువ్వు దాని జోలు చెప్పక ఏదైనా చెప్పను. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒకే ఒక క్వశ్చన్, నీకు ఈ గడ్డము మీసాలు కావాలన్నా లేకపోతే ₹1,00,000 నెలకు సంపాదించాలన్నాను. నాకు అనిపించింది ₹1,00,000 డామినేట్ చేసిన ఆ టైంలో నేను ఒకటే అనుకున్నాను, చలో మా సార్కు 1,00,000 వస్తున్నాయి, కారు కొన్నాడు, ఆయన లెక్క మారితే నేను కూడా కారు కొంటా, నేను కూడా ₹1,00,000 సంపాదించాను. చలో అని ఇంటికి పోయి టక్క గడ్డ మీసాలు తీసేసిన తర్వాత మా అమ్మ మా నాయన విపరీతంగా తిట్లు, మామూలు తిట్లు కాదు. ఎవర్రా చెప్పినోడు, ఏం కంపెనీ పాడైపోను, జనాలు పాడైపోను, ఎట్లా మారుస్తున్నారా మిమ్మల్ని అని చెప్పి ఒక సామెత ఉంటుంది తెలంగాణలో, మగ వ్యక్తికి మీసం కట్టందం, ఆడ వ్యక్తికి తల కట్టందం, ఎవర్రా మీకు నేర్పిన, ఇవన్నీ చేయొద్దు బేటను. ఈ గడ్డ మీసాలు తీసుకొని వారం రోజుల పాటు మీరు నమ్మరు, ఆ గనిలో తిరిగినప్పుడల్లా ఆటోలు ఇటో బయట చూడరా ఎట్లా తయారు, నిన్న మాట్లాడుతుంటే ఇప్పుడు ఎట్లా తయారు. మా సార్ దగ్గర పోయినప్పుడు ఖర్చు కట్టుకొని పోయాను, దించు భయ్ నువ్వు దించాను. సార్ చెప్పండి సార్ అంటే, నువ్వు ఇట్లే ఉంటాను భయ్ అంటాను. ఇట్లా ఉంటే వాళ్ళందరూ ఇంకో రకంగా చూస్తారు సార్ అని. అంటే నేను ఏమంటున్నానంటే, గుర్తుపెట్టుకోండి, సలీం సార్ని కూడా చూడండి, మన గ్రేట్ విఎంసీ మెంబర్ సలీం సార్ని. పాత వీడియోలలో మిస్సాలు ఉన్నాయి, ఇప్పుడు లేవు. ఎందుకంటే టైం వేస్ట్ పని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ తెల్ల చొక్కా, 4 తెల్ల చొక్కాలు 4 నల్ల పాయింట్లు కుట్టించుకోండి. ఇక్కడ డ్రెస్ కూడా ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, కూడా కొంతమంది ఒకటే డ్రెస్ దాన్నే మెయింటైన్ చేస్తుంటారు. పైసలు లేకుండా అయితే లేవు కదా. మీరు షూస్ను కూడా నాయి కూడా వచ్చినప్పుడు చూసుకుంటాను అన్నమాట. మీటింగ్కి వచ్చినప్పుడు ఈ కరిగేట్లలో ఉంటారు చూసినారా రైతులు, కరిగేట్ల పొలం దున్ని నా చేసిన వాడు దున్నిన తర్వాత బయటకు వచ్చినా కాళ్ళు కడుక్కొని నీట్గా బయటకు వస్తాడు. కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే కొంతమంది షూస్. సో ఎందుకు చెప్తున్నా, A to Z పర్ఫెక్ట్ ఉండాలి. ఎక్కడైనా ప్లాన్కి పోయే ముందర పర్ఫ్యూమ్ అన్ని కొట్టుకొని డ్రెస్ కోడ్ రెడీ చేసుకొని విత్ డెమో కిట్ అండి. ఏం చేయాలి? విత్ డెమో కిట్. ఈ డెమో కిట్ లేకుండా కూడా పెద్ద బిజినెస్ చేయలేము. మీ ఆర్గనైజేషన్లో కొత్త వ్యక్తికైనా సరే డెమో కిట్ ఇప్పియండి. ఎందుకు చెప్తున్నంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కోపం వచ్చిందనుకోండి, అది కోపమే అవుతుంది. కానీ ఇక్కడ ఉన్న జనాలందరికీ వచ్చిందనుకోండి, తెలంగాణ ఉద్యమం అవుతుంది. అంతేనే కదా. ఇక్కడ ఉన్న ఇప్పుడు 100 మంది ఉన్నారు కదా, 100 మంది రోజు 2 ప్లాన్ చేసి ఎన్ని ప్లాన్లు అవుతాయి? ఇది ఎక్కడ లెక్క? 100 మంది రోజు 2 ప్లాన్లు అండి, 200 ప్లాన్స్ అయితే కదా. నెలకి ఎన్ని ప్లాన్లు అవుతాయి? 6,000 ప్లాన్లు అవుతాయి కదా. మరి ఒకప్పుడు ఏమంటారు, జాయినింగ్ రేషియో ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది? ఒకప్పుడు రోజు ఎన్ని జాయినింగ్స్ వచ్చాయి, ఈరోజు ఎంత ఉన్నాయి? తగ్గిపోయినా లేవా? కాబట్టి నేను ఏమంటున్నానంటే, మోర్ ప్లాన్ చెప్పండి విత్ డెమో కిట్, విత్ డ్రెస్ కోడ్. ఎందుకు పెద్ద బిజినెస్ కాదు నేను చూస్తా. ఇంత మించిన సీక్రెట్ అయితే ఏమో. చాలామంది ఏమనుకుంటారంటే ఇంకేదైనా సీక్రెట్ ఉంటే చెప్పని అంటారు. నా దేశంలో ఇంత మించిన సీక్రెట్ ఏం లేదు. అండ్ సో నేను మీకు చెప్పిన కదా, ₹43 స్టార్ట్ అయిన జర్నీ, తర్వాత వచ్చేసి ₹1,506, తర్వాత $4,491. ఈ 3 నెలల వరకు అయితే డౌట్ ఉంటుండే వెస్టీజ్ పైన. ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్లో చాలా వచ్చినాయి, ఎన్నో వచ్చాయి, కుప్పలు తెప్పలకి. ఇవి ఏమంటారు, నిన్న మన వచ్చినాయి, శ్రీకారాయ ఏదో వచ్చింది, చెవి పోగులు, తర్వాత రకరకాల బిజినెస్, దుప్పట్లు, చెత్తలు అనే రకరకాల బిజినెస్లు వచ్చినాయి. ఏ బిజినెస్లు వచ్చినా ఏం చేసినా కూడా నాకైతే నెట్వర్క్ మార్కెటింగ్ పైన అప్పుడు నేను జాయిన్ అయినప్పుడు నమ్మకం లేదు. నా 4th మంత్ ఇన్కమ్ అవుతుందో ₹21,796 వచ్చింది. ఈ ఇన్కమ్ ఎప్పుడైతే చూసినో వెస్టీజ్ పైన పూర్తి భరోసా వచ్చిందండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎంతమంది డబ్బులు వస్తున్నాయి? 20,000, 30,000, 50,000, ₹1,00,000 సంపాదించాం. ₹1,00,000 సంపాదించినప్పుడు మీరు ఎంత అంటే సంపాదిస్తున్న నమ్మకం ఎంత అయితే ఉందో, పైసలు సంపాదించిన తర్వాత నమ్మకం ఎందుకు కోల్పోతున్నారు వెస్టీజ్ పైన? అస్సలు కోల్పోదండి. మీరు ఇంకా పని చేస్తున్నారు, రిజల్ట్ వస్తుంది అంటే ఇంకా ఎక్కువ పని చేయండి, పని పెంచండి తప్ప ఎక్కడ కానీ పని విషయంలో కాంప్రమైజ్ కావద్దు. సో అక్కడి నుంచి చూస్తే 29,915, 37,681, 40,228 ఇట్లా పెరుగుతూ వచ్చింది. నా ఇన్కమ్ ఎప్పుడైతే పెరుగుతున్నదో ఇక్కడ
చుట్టాలకు ఏమంటారు దోస్తులకి బీపీలు షుగర్లు పెరిగిపోతూ ఉన్నాయి అనమాట. ఏమ్రా కరెక్ట్గా 6 నెలల ముందు ఏం లేని వ్యక్తి జీరోగా ఉన్న వ్యక్తి ఈరోజు 6 months లోపల 40,000 ఇన్కమ్కి వచ్చిందని చెప్పి కొంతమంది ఫీల్ అయిపోయినారు. సో అదే టైంలో మీ అందరికి తెలుసు కరోనా అని ఒక మహమ్మారి వచ్చింది. ఇప్పుడు ఒకటి ఏదో కొత్త వైరస్ రాబోతుందంట. 40,000 ఇన్కమ్ కాస్త 400 రూపాయలకు పడిపోయిందండి. ఎంత? 400కి. ఇప్పుడు నా పొజిషన్ ఉంటే వెస్టీజ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారా లేకపోతే బంద్ చేస్తారా? స్టార్ట్ చేస్తారా బంద్ చేస్తారా? నా దేశం కొంతమంది వెస్టీజ్ కంపెనీ వదిలేస్తారు. ఎందుకు చెప్తున్న మాట అంటే చాలామంది అప్పుడు అబ్బా మస్తు పని చేసినావు డబ్బులు వచ్చినాయి, వెస్టీజ్ కంపెనీ డబ్బులు ఇవ్వట్లేదు. నువ్వు పని చేసినప్పుడు డబ్బులు ఇచ్చిందా లేదా? ఇచ్చింది కదా. మరి ఇప్పుడు తగ్గిందంటే మనకెక్కడో పర్ఫార్మెన్స్ తగ్గితేనే కంపెనీ ఇస్తుంది, లేకపోతే ఇయ్యదు కదా. సో ఇట్లా 400 రూపాయలు ఒక 3 నెలల వరకు ఇన్కమ్ లేదు. తర్వాత సిటీకి వచ్చిన మళ్ళీ స్టార్ట్ చేసిన 4,000 నుంచి స్టార్ట్ అయింది. 4,000, 8,000 జస్ట్ 3 నెలల్లో మళ్ళీ 33,000 ఇన్కమ్ వచ్చింది. ఆఫ్టర్ కరోనా లాక్డౌన్ తర్వాత 3 నెలల్లో 33,000కి వచ్చింది. తర్వాత వచ్చేసి 42,000, తర్వాత 57,000, తర్వాత 73,000, తర్వాత వచ్చేసి 89,000, తర్వాత వచ్చేసి 98,300 వచ్చిందండి. ఫిబ్రవరిలో నా ఇన్కమ్ 98,300. అదే టైంలో మార్చి 2021 సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయింది. మీ అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎట్లుండండి పరిస్థితి? ఒకవేళ సెకండ్ లాక్డౌన్ స్టార్ట్ అయితే చాలామంది భయపడ్డారు. బట్ వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ ద్వారా 300 మందిని కరోనా నుంచి బయటపడేసినాం. ఒక్కసారి వెస్టీజ్కి బిగ్గర్ ఉన్న ప్లస్. మీరు ఆనందంతో కొడుతున్నారా ఆశ్చర్యంతో కొడుతున్నారా? ఎవ్వరు కానీ పట్టించుకునే నాదుడు ఎవరూ లేరండి. ఎందుకంటే ఎన్ని పైసలు సంపాదించినప్పుడు ఇప్పుడు మా ఇంటి పక్కన కూడా ఒక అతను 300 గజాలలో ఇల్లు కట్టినాడు. ఆర్టీఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. 300 గజాల ఇల్లు కట్టినాడు. వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం రాలే, ఏదో ట్రైనింగ్ పని మీద ఉద్యోగం పని మీద వెళ్ళిపోయినాడు. అమ్మాయి చూస్తే కనుక కొంచెం హ్యాండిక్యాప్డ్. ఈ వ్యక్తి ఎంత అంటే ఒక 40 ఏళ్ళ కష్టార్జితము ఒక మంచి 1.5-2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన 300 గజాల్లో. కట్టిన తర్వాత మన కరోనా టైంలో లాక్డౌన్ కరోనా వచ్చింది అతనికి. కరోనా వచ్చిన తర్వాత అబ్బాయి చూసిన ట్రైనింగ్ నుండి ఎవరిని కలవలేని సిచ్యువేషన్. ఆ కరోనా టైంలో క్యాబులు బుక్ చేసుకున్నా కూడా పర్పస్ అడిగేదంట. ఎందుకు బుక్ చేసుకుంటున్నావు, ఎక్కడ పోవాలనుకుంటున్నావు అంటే హాస్పిటల్ కంటే ఇమీడియట్గా క్యాన్సిల్ చేసినట్టు. ఎవరైనా క్యాబ్ డ్రైవర్ ఉంటే మీకు ఐడియా ఉండొచ్చు. నాకు ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా సంగతి ఏంటంటే నాకు ఒక చిన్న దాంట్లో హెల్ప్ చేసినాడు. పోయినా మేము పట్టుకున్నాం ముట్టుకున్నాం అన్నీ చేసినా కూడా మాకైతే కరోనా తగలలేండి. ఎందుకంత భరోసా అంటే వెస్టీజ్ ఉంది, వెస్టీజ్ ఫుడ్ సప్లిమెంట్ ఉన్నాయి. మేము కానీ శ్రీనివాస్ సార్ కానీ పురుషోత్తం దాస్ సార్ కానీ పోయి ఎక్కడెక్కడైతే మన డిస్ట్రిబ్యూటర్లు కానీ కొత్త వాళ్ళకి కానీ కరోనా వచ్చిందో సుమారుగా 300 ఫ్యామిలీస్ సేవ్ చేసినామంటే అర్థం చేసుకోండి, మామూలు విషయం కాదు. ఎస్ సార్. మీరు సప్పట్లు కొట్టడం నా ఉద్దేశం కాదు, మిమ్మల్ని సప్పట్లు కొట్టడానికి రాలేదు. సో వెస్టీజ్లో మంచి హై క్వాలిటీ ప్రోడక్ట్ ఉంది. సో అట్లా స్టార్ట్ అయిన నా జర్నీ లక్ష అట్లా పెరుగుతూ వచ్చింది. సో ఫస్ట్ కార్ ఏదైతే ఉందో టాటా నెక్సాన్ కార్ తీసుకున్నాం. తర్వాత వచ్చేసి మా జనవరి 2024లో కొత్త సంవత్సరంలో స్కోడా కార్ తీసుకున్నాం. మన 6 నెలల ముందు ఇంకొక కార్ తీసుకున్నాం, ఎంజీ కామెట్. సో ఇప్పుడు వచ్చేసి ఒక 2.5 కోట్ల బడ్జెట్తోనే ఒక మంచి డ్రీమ్ హౌస్ నిర్మించబోతున్నా. విత్ ఇన్ షార్ట్ టైం ఒక 40-45 డేస్లో గృహప్రవేశం ఉంటుంది. ఏప్రిల్ 1st వీక్లో మ్యాక్సిమం గృహప్రవేశం ఉంటుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తి రండి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే నేనేదో గొప్పగా సాధించినట్టు లేకపోతే ప్రపంచంలో ఎవరు ఇల్లు గట్ల నేనే కట్టినట్టు చూపించుకోవడానికి కాదు. ఒక 32 సంవత్సరాల అబ్బాయి బిజినెస్కి రాకముందు జొమాటో స్విగ్గీ డెలివరీ బాయ్గా పనిచేసిన వ్యక్తి. సో అంతకుముందు డైరెక్ట్ సెల్లింగ్లో లాస్ అయిన వ్యక్తి ఈరోజు ఈ వెస్టీజ్ బిజినెస్ ద్వారా ఏం లేదు, జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఈరోజు ఇంత పెద్ద ఇల్లు కట్టినాడంటే జనాలకు చూపిస్తే డ్రీమ్ బిల్ అవుతుందనే ఉద్దేశంతో తప్ప నేను సాధించడం కాదు. వెస్టీజ్లో అంత పవర్ ఉంది. ఎందుకు చెప్తున్నంటే బయట ఎక్కడైనా సంపాదించుకోవడానికి మార్గాలు అయితే లేవండి. నేను చూసిన నా ఎక్స్పీరియన్స్తో ఎక్కడ కానీ లేవు. అండ్ ఈ బిజినెస్లో నా హైయెస్ట్ ఇన్కమ్ 8,07,763 రూపాయలు నా హైయెస్ట్ ఇన్కమ్ ఇది. సో కరెక్ట్గా 6.5 ఏళ్ల కిందట 8 లక్షల కోసం సూసైడ్ చేసుకుందాం అనుకున్న వ్యక్తిని ఈరోజు నా హైయెస్ట్ ఇన్కమ్ యావరేజ్ ఇన్కమ్ అయితే ఒక 6-6.5 లక్షలు ఎవ్రీ మంత్ ఉంటుంది.
అండ్ ఈ బిజినెస్లో టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్ అన్ని A to Z అన్ని చాలా బాగున్నాయి. మొన్నైతే మేము దుబాయ్ పోయినామండి. ఎంతమంది ఫ్లైట్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఉన్నారు? దగ్గర నుంచి అంటే పైనుంచి దగ్గర నుంచా, ఆగినప్పుడు దగ్గర నుంచా? ఆగినప్పుడు చూసినారా? అదృష్టవంతులు మీరందరూ. ఎంతమంది ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఉన్నారు? ఈ దేశం కాకుండా బయట దేశం పోయిన వాళ్ళు ఒకసారి చేయొద్దండి. ఫారెన్ కంట్రీ పోయిన వాళ్ళు ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, 5 మంది, 6 మంది. ఏ దేశం పోయినారు మేడం మీరు? శ్రీలంక. ఓకే, పక్క దేశం అది కదా. ఓకే, మలేషియా. సో మొన్న లాస్ట్ ఇయర్ దుబాయ్ పోయినామండి. దుబాయ్, దోహా, ఖత్తర్, 3 అబుదాబి. సుమారుగా UAE ఏవైతే ఉన్నాయో అన్ని కంట్రీస్ తిరిగి వచ్చినాము. ఎంత అద్భుతంగా ఉందంటే 17 అంతస్తుల షిప్ అండి. ఎన్ని అంతస్తులు? 17 అంతస్తులు. ఈ నీళ్ళు ఉన్నాయి కదా, ఇది సముద్రము. నీళ్ళ లోపల 3 ఫ్లోర్లు లోపలికి మనకు కనిపించవు. మనం ఎక్కేదే 4వ ఫ్లోర్ నుంచి ఎక్కుతాము. ఇట్లా 17 అంతస్తుల షిప్. సుమారుగా దీని పొడవు వచ్చేసి 2 కిలోమీటర్లు ఉంటుందండి. ఎంత? 2 కిలోమీటర్. ఎక్కడ 2 కిలోమీటర్లు? ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉంటుంది. వెంకటేశ్వర మీరు కూడా వచ్చినారు కదా, 2 నుంచి 3 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్పండి, ఒక ఫ్లోర్ మొత్తం కిచెనే. ఒక ఫ్లోర్ మొత్తం కిచెనే. సుమారుగా 650 రకాల ఐటమ్స్, తినే ఫుడ్ ఐటమ్స్. ఇప్పుడు ఏం తిని చేస్తాను చెప్పండి ఇలా 650 రకాల ఐటమ్స్లో? వాడేదో వెంకీ సినిమా అంటారు, నీ జింకులో కావాలన్నా, బంకులో కావాలన్నా, GM కావాలన్నా, GM కావాలంటారు చూసినారా? 600. నాకు అనిపించింది మేమందరం పోయి చూసి ఆ చూడడంతోనే సగం అయిపోయింది, కడుపు నిండిపోయింది. ఏం తినలేదు, జస్ట్ ఫ్రూట్స్ తిని బయటకు వచ్చినాం. ఇప్పుడు ఈ 14-17 అంతస్తుల షిప్, ఇందులోనే ఇవి నీళ్లు కదా. ఇందులో మళ్ళీ ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. ఇక్కడ ఈత కొడుతుంటాం. లోపల మధ్యలో నీళ్ళే, పైన నీళ్ళే. ఈ ఇటు పక్క చూస్తే సినిమా థియేటర్. ఎంత అద్భుతంగా ఉందంటే మాకు అనిపించింది ఆ షిప్ ఎక్కినప్పుడు, ఏం పని చేసినాం మేము? ఇది ఏం పని చేసినాం? జస్ట్ బయట దొరికే వస్తువులు బ్రాండ్ మార్చినాం అంతే. ఈరోజు మనం థాయిలాండ్ పోతా ఉన్నాం. March 11th కదా. ఎంతమంది వస్తారు నాతో పాటు థాయిలాండ్? మాకు చిరుత సినిమానే గుర్తొస్తుంది అంటే కదా. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మిత్రులారా, ఉన్నది ఒకటే జిందగీ. ఇది మళ్ళా రాదు. మొగదరి సినిమా అయితే కాదు. మనం అందరం కలిసి థాయిలాండ్ పోతే ఎట్లుంటది? సూపర్. మాటలన్నా చేతలన్నా? చేతలలో అయితే మాటలలో సూపర్ ఉంటుంది. ఎస్ సార్. సో నెక్స్ట్ వచ్చే ట్రిప్ ఎవరు మిస్ కావద్దు. అండ్ ఫైనల్గా ఏదైతే ఉందో చెప్పడానికి అయితే లేదు. మ్యాక్సిమం ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం. సో మాకేమనిపిస్తుంది అంటే, మా స్టోరీ ఎన్ని రోజులు వింటారు? మీ స్టోరీ వినాలని ఉంది మాకు. ఎప్పటి నుంచో డ్రీమ్ అనమాట. సో గడల రాస్తారు ఇందాక హోస్టింగ్ గడగడలు ఆడించిండు. అసలు ఏంది ఆయన, ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ స్టేజ్కి ఎట్లా వచ్చిండు అనేది మాకు తెలుసుకోవాలని ఉంది. కానీ మా స్టోరీ ఎన్ని రోజులు వింటారు ఇక? సో రిటైర్మెంట్ అయిపోయినా మేము, మాకు రిటైర్మెంట్ ఇవ్వండి. కొత్త లీడర్స్ బయటికి రండి. బయట బిజినెస్లో చూడండి, మాధిపత్యం మాదే గెలవాలి, మేమే ఉండాలి, ఏడికి పోయినా మేమే ఉండాలి. కానీ మాకు అట్లా అనిపిస్తలేదు. మీరు ముందరికి రండి, మేము అక్కడ కూర్చొని సపోర్ట్ కొట్టడానికి రెడీ ఉన్నాం. సో ఈ బిజినెస్లో డీసీగా అయితే చాలా మంచి లైఫ్ ఉంటుంది. అండ్ లాస్ట్ ఫైనల్గా ఒక మాట చెప్తా. ఇక్కడ ఎంతమంది 300 PV క్లబ్లో ఉన్నారు? 300 PV క్లబ్ ఆర్ 160 PV కోర్ ఎంతమంది ఉన్నారు? 300, 160 PV కోర్. దీని గురించి ఏమైనా చెప్పమంటారా? టైం ఉందా? ఓకే, డస్టర్. ఏం పెద్ద సీక్రెట్ లేదు. సక్సెస్ కావాలంటే 10 కోర్ స్టెప్స్ ఒకటి, తర్వాత కార్డినల్ రూల్స్, తర్వాత వచ్చేసి పవర్స్, అండ్ ఇంకేమున్నాయి ఇక అంతే. ఇంతకు మించి ఏది ఉన్నా, ఎవరే సబ్జెక్ట్ చెప్పినా ఇంతకు మించి అయితే ఏముండదు. ఇంకేమైనా ఉంది అని అనుకుంటే నా దగ్గర తీసుకుంటారంటే నేర్చుకోవడానికి రెడీ. ఇంతకు మించిన సీక్రెట్ ఏముండదు. ఇది ఫాలో అయితే సరిపోతుంది. సో ఎంతమంది 160 PV కోర్ కంప్లీట్ చేసిన? నేను అడిగిన ఆల్రెడీ చెయ్యి ఎత్తినారు. 300 PV కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను ఏమంటానంటే 300 PV క్లబ్ కొద్దాం. ఎంత అండి? 300 PV క్లబ్. ఇప్పుడు ఎంత ఖర్చు కావచ్చు దీనికి? 10,000 రూపీస్. ఒక 10,000 రూపాయలు అప్పు తీసుకురండి. కరెక్ట్, ఎగ్జాక్ట్గా ఇది చేయండి. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో 10,000 రూపాయలు ఎక్కడన్నా పోయి అప్పు తీసుకొని రండి. ఎందుకంటే మన దగ్గర ఉంటే పెద్దగా వాల్యూ అనిపించదు. మీరు బయట ఒకవేళ అప్పు తీసుకొస్తే ఎంత వడ్డీకి ఇవ్వచ్చు?
రూపాయలు ఇస్తాడు. ఎంత అండి? 2 రూపాయలు. 2, 3, 4, 5 నా చేసే 5% అయితే మ్యాక్సిమం 7కి పోయినా ఇస్తారు. 5% వడ్డీకి తీసుకురండి. 10,000 రూపాయలు 5% వడ్డీకి తీసుకొని రండి. ఎంత వడ్డీ అవుతుంది? 500 రూపాయలు వడ్డీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర 10,000 రూపాయలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ మనం చేయాల్సిన పని ఏంది? ఈ పక్కన జిల్లాలో స్టోర్ కానీ, మీకు నియర్ బై స్టోర్ కానీ, ఆన్లైన్ కానీ, ఆఫ్లైన్ కానీ, మీకు ఏమేమి వస్తువులు కావాలంటే మన దగ్గర 400+ ప్రొడక్ట్స్ ఉంటాయి. FMCG మార్కెట్. సో సబ్బు, షాంపూ, పేస్ట్, తర్వాత వచ్చేసి హెల్త్ ప్రొడక్ట్స్ ఉంటాయి. తర్వాత మీకు అగ్రికల్చర్ కానీ అన్ని రకాలు ఉంటాయి. నాకు తెలిసినంత వరకు నా 14 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా, జనరల్ ఐటమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. మళ్ళీ చెప్తా ఉన్నా, మీరు వాటర్ ప్యూరిఫైయర్ కానీ, ఎయిర్ ప్యూరిఫైయర్ కానీ, అగ్రికల్చర్ కానీ ఇవి ఏవైతే ఉన్నాయో సముద్రంలో ఉప్పెన లెక్క అనమాట. ఉప్పెన ఎట్లయితే వస్తుందో మళ్ళీ అట్లే వెనక్కి వెళ్ళిపోతుంది. పీవీ వస్తుంది, బిజినెస్ అవుతుంది, కానీ కన్సిస్టెన్సీగా నిలబడదు. బట్ జనరల్ ఐటమ్స్లో మీకు ఒకవేళ సక్సెస్ లేట్ అయినా, మీకు ఒకవేళ ఎల్ఓబి లేట్ అయినా, మీకు చెక్కు లేట్ అయినా, పిన్ను లేట్ అయినా, ఏం లేట్ అయినా ఒక్కసారి మీరు అచీవ్ చేసిరనుకోండి, ఎవ్రీ మంత్ కన్సిస్టెన్సీ వస్తుంది. నా చెక్కు సీక్రెట్ ఇదే. ఇంతకు మించిన నా దగ్గరికి వచ్చేవరైనా నేను 100 వాటర్ ప్యూరిఫైయర్లు ఒక్కొక్కటి కాదు సార్, 100 ఒకేసారి కొంటా అంటే కొను, నువ్వు మళ్ళీ కనిపించవని చెప్తా. సో జనరల్ ఐటమ్స్కి అంత పవర్ ఉంటుంది. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 300 PV క్లబ్లో ఒక 10 షాంపూలు, తర్వాత వచ్చేసి 10 సోప్స్, 10 కుకింగ్ ఆయిల్, 10 హెయిర్ ఆయిల్ ఏవైతే ఉన్నాయో మనకు ఇప్పుడు కుకింగ్ ఆయిల్లో పీవీ తక్కువ, అమౌంట్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి అవి తక్కువ పర్చేజ్ చేయండి. పీవీ ఎక్కువ వచ్చే జనరల్ ఐటమ్స్ పర్చేజ్ చేయండి, జనరల్గా యూజ్ అయ్యేవి. అయిన తర్వాత మన కంపెనీ 60% మార్జిన్ ఇస్తా ఉంటుంది. మధ్యవర్తులకు పోయే డబ్బులు, ఇందాక ప్లాన్ విన్నారు కదా, 60% మార్జిన్. మనం ఫస్ట్ థింగ్ ఏమని చెప్తున్నామంటే 60%లో డబ్బులు రిటర్న్ ఇస్తా అని చెప్తున్నాం కదా. ఫస్ట్ పాయింట్ ఏమని చెప్తుందంటే 10% నుంచి 20% అనేది డిస్కౌంట్ ఇస్తా అంటుంది. అంతేనా? 10 నుంచి 20% డిస్కౌంట్ ఇస్తా అంటుంది. నేను ఏమంటానంటే అన్ని ప్రొడక్ట్స్ 10% రావు, అన్ని ప్రొడక్ట్స్ 20% రావు. ఈ 10%కి 20%కి మధ్యన 15% వేసుకోండి యావరేజ్గా. ఎంత? 15%. మనం కొనేది ఎంత? 10,000. ఎంత? 10,000 అయిపోయినా 15% అంటే 1,500 రూపాయలు. అంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ మనం 10,000 పెట్టి తీసుకుంటే ఎంఆర్పితో కలుపుకుంటే 11,500 రూపాయల ప్రోడక్ట్ మన చేతికి వస్తుంది. ఒకవేళ ఎవరికి ఎంఆర్పి పైన మనం మూవ్ చేయగలిగితే కనుక ఈ 1,500 రూపాయలు మనకు మిగిలినట్టే. సార్ తర్వాత వచ్చేసి సెకండ్ పాయింట్ 5% నుంచి 16% అనేది క్యాష్ బ్యాక్, అకౌంట్లకి డబ్బులు ఇస్తాను చెప్తుంది. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఓన్లీ 5% వేసుకోండి, జస్ట్ 5% వేసుకోండి. మనం కొనేది ఎంత? 10,000. దీనిపైన 5% అంటే 500 రూపాయలు ఎవ్రీ మంత్ అకౌంట్లో 10th వస్తాయి. ఎవ్రీ మంత్ అకౌంట్లో 10th వస్తాయి. ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి, మంత్ స్టార్ట్ నుంచి మళ్ళీ 1st తారీఖు వరకు, మంత్ ఎండింగ్ వరకు ఎప్పుడు కొన్నా కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది, కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా. తర్వాత క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి 1st వరకు మీరు చేసే టర్న్ ఓవర్ బట్టి ఈ క్యాష్ బ్యాక్ రిటర్న్ వస్తుంది. మూడోది వచ్చేసి 10% ప్రొడక్ట్ ఫ్రీ అంటున్నాం. ఏమంటున్నాం అంటే 10% ప్రొడక్ట్ ఫ్రీ అంటున్నాం. ఇప్పుడు మనం కొనేది ఎంత? 10,000. దీనిపైన 10% అంటే 10% అంటే ఎంత? 1,000 రూపాయలు. 1,000 రూపాయల ప్రొడక్ట్ ఇమీడియట్గా ఫ్రీగా వచ్చేస్తుంది. మీరు లేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ కంపెనీ ఒక 3 నెలల నుంచి ఒక అద్భుతమైన ఆఫర్ ఇచ్చింది. ఏమిచ్చిందంటే నేను ఏదైతే మెన్షన్ చేసిందో నీకు నచ్చితే ఆ ప్రోడక్ట్ తీసుకో, ఒకవేళ నీకు నచ్చకపోతే అంత వర్త్ ఓచర్ నీకు ఇస్తా, నీకు నచ్చిన ప్రోడక్ట్ క్లెయిమ్ చేసుకో అని చెప్తుంది. బాగుందా? బాగాలేదా? బాగుంది కదా. ఇది ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి 18th వరకు ఉంటుంది పాత వాళ్ళకైతే. ఎవ్రీ మంత్ సెకండ్ నుంచి 18th వరకు ఉంటుంది పాత డిస్ట్రిబ్యూటర్లకు అయితే. కొత్త వాళ్ళైతే ఇప్పటి వరకు జాయిన్ అయ్యి ఎవరు ప్రోడక్ట్ తీసుకోకపోయినా నెల స్టార్టింగ్ నుంచి నెలాఖరు వరకు ఎప్పుడైనా కూడా తీసుకోవచ్చు, వాళ్ళకు వర్తిస్తుంది. తర్వాత వచ్చేసి 100 PV కన్సిస్టెన్సీ అంటారన్నమాట. 100 PV 4 నెలలు మెయింటైన్ చేస్తే 5వ నెల 2,500 ప్రోడక్ట్ ఫ్రీగా వస్తుంది కదా. మనం ఎంత PV మెయింటైన్ చేస్తున్నాం? మరి ఎంత PV మెయింటైన్ చేస్తున్నాం?
4 నెలలు మెయింటైన్ చేస్తే 2500 ఓచర్లు 3 ఇస్తుంది. 100 పీవీ చేస్తే 2500 ఓచర్ ఒకటి ఇచ్చింది. మరి 300 పీవీ చేస్తే 3 ఇస్తుంది. 2500 ఇంటూ 3 అంటే 7500. ఎన్ని నెలలు మెయింటైన్ చేసి వచ్చినాయి? 4 నెలలు మెయింటైన్ చేసి వచ్చింది. నేను ఏమంటున్నానంటే ఒకవేళ నెలవారీగా మనకు ప్రాఫిట్ కావాలనుకుంటే డివైడెడ్ బై 4 వేయండి. డివైడెడ్ బై 4 వేయండి. ఎందుకు 4 డివైడ్ చేస్తుందంటే మనం 4 నెలలు తీసుకున్నందుకు కానీ 5వ నెల ఇస్తుడు. కాబట్టి 4 డివైడ్ చేసి ఎంత అవుతుంది? ఇది 1875. ఒక్కసారి 4 కూడండి. 15, 5, 2, 3, 48, 75. అంతేనా అండి? 4875 రూపాయలు ఒక నెలకు వచ్చే బెనిఫిట్. 300 పీవీ మనం చేయడం ద్వారా ఒక నెలకు వచ్చే బెనిఫిట్ 4875 రూపాయలు. మనం పెట్టింది ఎంత? వచ్చింది ఎంత? అంటే సుమారుగా 50% బెనిఫిట్ ఫ్రీ. 50%. నిజమేనా? ఇప్పుడు చాలా మంది కుకింగ్ ఆయిల్ రేట్ ఎక్కువ అంటారు. సార్ బయట చూస్తే 150 రూపాయలకి 180 రూపాయలకి దొరుకుతుంది. కానీ మన దగ్గర చూడగలిగితే 270 రూపాయలు సార్ లీటర్. మస్తు రేట్ అనిపిస్తుంది సార్. అనిపిస్తుందా లేదా మీకు? ఈ లెక్క ప్రకారం ఒకసారి చూడండి. ఇదే పద్ధతిలో మనం కన్సిస్టెన్సీ తీసుకుంటే ఇప్పుడు 540 రూపాయలకి 2 లీటర్లు ఇస్తుంది. అంతేనా? అంతేనా అండి? కుకింగ్ ఆయిల్ ఇప్పుడు కన్సిస్టెన్సీలో తీసుకోవడం ద్వారా ఎంత బెనిఫిట్ వస్తుంది? 50%. అంటే మనం కొనే దాంట్లో సగమే అవుతుంది. 540లో సగం అంటే ఎంత? 270 రూపాయలు. ఎన్ని లీటర్లు వస్తుంది? 2 లీటర్లు. ఈ లెక్క ప్రకారం లీటర్ ఎంత పడుతున్నట్టు? ఎంత పడుతుంది? 135 రూపాయలు పడుతుంది. ఇప్పుడు చెప్పండి, బయట ప్రోడక్ట్ కన్నా కాస్ట్లీయా చీపా? కాస్ట్లీయా చీపా? చాలా చీప్. ఏంటంటే నేను ఏమంటానంటే వాడుకునే విధానం తెలియాలి. కొంతమంది ఏం చేస్తారంటే గొడ్డలు తీసుకొని వస్తారు, దాంతో కూరగాయలు కట్ చేస్తుంటారు. కొంతమంది చాకు తీసుకొస్తారు, దాంతో కట్టెలు నరుకుతూ ఉంటారు. సో పదులైన ఆయుధమే కానీ ఎక్కడ యూజ్ చేయాలో తెలియాలి. ఇంకోటి ఏంటంటే ప్రోడక్ట్ వాడే విధానం కూడా తెలియదు. నేను మొన్న కూడా మీటింగ్లో చెప్పిన, మా బామ్మాడితో ఒకడు ఉంటాడు, ఇంటికి వచ్చిండు. వాడు సాయంత్రం వచ్చేసరికి వాడు ముందట మొహం కడుక్కుంటున్నాను. ఆ డ్రెస్సింగ్ టేబుల్ ఆడ ఏమంటారు వాష్ ఏరియా దగ్గర అన్ని ఏమేమి ఉన్నాయి, ఫేస్ వాష్, తర్వాత మసాజ్ క్రీమ్, ఫేస్ ప్యాక్, అన్ని రకరకాలు ఉన్నాయి. మా వచ్చిండు, బావా గింత తెల్లగైనా నువ్వు అసలు ఏం వాడతావు, భలే ఉంటావు నువ్వు అని. ఆడ ఉన్నాయి వాడిపోను, అలా ఏదో చెప్పు బాను, నువ్వు నీకు నచ్చింది వాడుకో, ఏది వాడినా తెల్లగైతావు. మనోడు ఏం చేసిండు, క్రీమ్ తీసుకుంటూ రుద్దుకుంటూ నీళ్ళు పెట్టి కడుక్కొని వచ్చిండు. ముఖం మామూలుగా మంటలు వేసారు బాబు, భలే మంటలు వేస్తున్నా. ఏం వాడినవరా బాబు, ఏం సంగతి అంటే చూస్తే వెసికేరి. అర్థమైందా? అంటే ఏ ప్రోడక్ట్ ఎందుకోసం వాడేది కూడా తెలియాలి. కాబట్టి ఇక్కడ 1 లీటర్ వచ్చేసి 135 రూపాయలు పడుతుంది. ఎస్ సార్? ఇక్కడ నేను ఏమంటున్నా అంటే సార్, కొంతమందికి డౌట్, సార్ మనం 10,000 రూపీస్ తీసుకొని వచ్చినాం కదా, మరి రేపు ఎంత వడ్డీ కట్టాలి నెలకి? ఎంత కట్టాలండి? 500. మనకి ఎంత వస్తుంది అకౌంట్లకి? ఈ 500 రాగానే నేను గూగుల్ పే చేసినాం అనుకో, అసలు అడుగుతాడా? అస్సలు అడగడు. ఇప్పుడు మన దగ్గర 10,000 ప్రొడక్ట్ ఉన్నాయి సార్. ఒక్క నెల అంటే సప్పో చేసి ఎవరి కాలంలో పట్టుకొని 300 పీవీ చేయగలుగుతాం. కానీ ప్రతి నెల ఏ నుంచి తీసుకురావాలని ఒక డౌట్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మన దగ్గర 10,000 ప్రొడక్ట్ ఉన్నాయండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే 50 పీవీ, 60 పీవీ, 100 పీవీ తీస్తారు. ఇది తీసుకున్నది మన ఇంట్లోకే వాడుతున్నాం, మన ఇంట్లోకే యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే నళిని మేడం ఫోన్ చేస్తున్నాం. నళిని మేడం ప్లాన్లు ఎక్కడైనా ఉన్నాయా చెప్పండి, నేను వస్తా, ఎవరైనా ఉంటే కలిపేయండి, నేను కౌన్సిలింగ్కి వస్తా అంటే, సార్ ఎవరు ఇంటలేరు సార్, ఒక్కరు చెప్పినా కూడా అసలు మా మాట ఇంటలేరు సార్, మాకు బయటికి వెళ్దామంటే మస్తు ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే వాళ్ళు తెచ్చిన ప్రోడక్ట్ ఎక్కడ కనిపిస్తుంది, సెల్ఫ్ యూజ్ చేసేసి అయిపోయింది, వాళ్ళకి ఎటువంటి నష్టం లేదు. కానీ వచ్చేసరికి హాల్లో 4 కాటన్లు, ఇంత పెద్ద ప్రోడక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఫోన్ చేయాలన్నా మనం పరిగెత్తారా లేదా? మూవ్ భయంతో పరిగెత్తారా లేదా? ఇప్పుడు ఒక చెట్టు పైన 2 పక్షులు కూర్చున్నాయంట. ఈ 2 ముచ్చట్లు ఆడుకుంటా ఉన్నాయి బాగా అనమాట. సడన్గా పక్క నుంచి రాకెట్ పోయింది. ఈ మొదటి పక్షి రెండో పక్షితో అంటున్నాడు, చూడవే నాకు 2 రెక్కలే ఉన్నాయి, నీకు కూడా 2 రెక్కలు ఉన్నాయి, ఆ పైకి పోయేదానికి కూడా 2 రెక్కలు ఉన్నాయి, మరి అదేం అంత పైకి పోతుంది, మనం మాత్రం ఇక్కడనే ఉన్నామంటే
అప్పుడు రెండో పక్షం అంట ఈ రెక్కల గోలు ఏం చూసినావు కానీ తన వెనకాల ఎంత నిప్పు ఉందో చూడు, అందుకే అంత ఫాస్ట్ పైకి వెళ్తుందని చెప్పి. ఇక్కడ కొంతమంది సక్సెస్ అవుతున్నారు. ఎందుకు సక్సెస్ అవుతున్నారు అంటే సీక్రెట్ ఇదే 300 PV. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రోజు ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు? ఇప్పుడు మనం ఫుల్ టైం చేసే వాళ్ళు ఎన్ని ప్లాన్లు చెప్పొచ్చు? నా దేశం అన్లిమిటెడ్ ఎన్నైనా చెప్పొచ్చు. ఒకవేళ పార్ట్ టైం చేసి ఎన్ని చెప్పొచ్చు? 2 నుంచి 3 చెప్పొచ్చు. 3 ప్లాన్లు చెప్పొచ్చా డైలీ? చెప్పొచ్చు సార్. డైలీ 3 ప్లాన్ చెప్పొచ్చా? 3 ప్లాన్లు ఇంటూ ఎన్ని రోజులు? 30 రోజులు కదా, డైలీ 3 ప్లాన్స్. సో 30 days, నెలకు ఎన్ని ప్లాన్లు అవుతాయి? 90. ఎన్ని ప్లాన్లు అవుతాయండి? 90 ప్లాన్లు అవుతాయి. ఇప్పుడు మీరు 90 మంది ప్లాన్ చెప్పారండి, డ్రెస్ కోడ్ వేసుకొని బయటికి వెళ్ళి 90 మంది ప్లాన్ చెప్పారు. 90 మంది ప్లాన్ చెప్తే మన మాట విని ఎంతమంది జాయిన్ కావచ్చు? 40 సార్. 40 మంది అటు ఇటుగా. అంటే 50% రేషియో. నేను ఏమంటారు అంటే 90 మంది ప్లాన్ చెప్తే 90 మంది నో అన్నారు అనుకుందాం, మా వల్ల కాదు మేము చేయలేమని అన్నారు అనుకుందాం. 90 మంది అట్టర్ ఫ్లాప్ అనుకుందాం. 90 మందిని అయితే లీడర్గా తయారు చేయలేకపోవచ్చు, కానీ 90 మందికి అయితే ప్రోడక్ట్ ఇప్పియొచ్చా లేదా? ప్రోడక్ట్ ఇవ్వచ్చా లేదా? ఒక ఇంటికి పోతే ఎంత ప్రోడక్ట్ ఇవ్వచ్చు ప్లాన్ కని పోయినప్పుడు? 500 ఏంటండి 1000 వరకు కూడా ఇవ్వచ్చు. నేనేమంటాను అంటే సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోండి, ఒక నీమ్ పేస్ట్ ఒక నీమ్ సబ్బు ఇవ్వచ్చా? ఒక నీమ్ పేస్ట్ ఒక నీమ్ సబ్బు వాడమని ట్రయల్ ఏమని చెప్పి ఇవ్వచ్చా లేదా? ఎంత అవుతుంది ఖర్చు ఒక నీమ్ పేస్ట్ ఒక నీమ్ సబ్బుకి? 110 రూపాయలు అయితే. రేట్లు తగ్గినాయి కదా, GST రేట్లు. నా తెలిసిన రెండింటికి కలిపితే 110 రూపాయలు ఏమో అవుతాయి, అంతేనా? అంతే సార్. ఎంతమంది? 90 మంది. ఎంత అవుతుంది? 9900 అవుతుంది. మనం పెట్టింది ఎంత? 10,000. మనకు వచ్చింది ఎంత? 9,000. మరి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్సా కాదా? అవునా కాదా? నేను ఏమంటున్నా అంటే ఇవే పైసల్ని మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మెయింటైన్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ బాక్స్ మీరు ఎవరికైనా ప్రోడక్ట్ ఇచ్చినారు, వాళ్ళు డబ్బులు ఇచ్చినారు, సరాసరి తీసుకొచ్చి ఇల్లేయండి. లేదు మీ ఇంట్లోకి ఏదో సబ్బు అయిపోయింది, ఇందులో డబ్బులు వేసిన తర్వాత ప్రోడక్ట్ వాడుకోండి. ఎందుకు చెప్తాను ఈ మాట అంటే ఇప్పుడు మన ఇంటి దీపమైనా సరే ముద్దు పెడితే మూతి కాలుతుంది. ఇక్కడ మన ప్రోడక్టే కదా, మనం ఎప్పుడైనా యూజ్ చేస్తాం కదా, మనం అనుకోవద్దు. ఇది బిజినెస్ లెక్కలనే చేయాలి. సో ఇట్లా చేస్తే మీరు చూడండి, ఎవ్రీ మంత్ 300 PV ఏదైతే ఉందో సెకండ్కి స్టార్ట్ చేయండి. ఎవ్రీ మంత్ సెకండ్కి స్టార్ట్ చేస్తే 1st తారీఖు వరకు ఎన్ని రోజులు ఉంటుంది? 30 రోజుల టైం ఉంటుంది. కొంతమంది 14వ తారీఖు లైన్లో నిలబడతారు. కన్స్టింగ్ ఇంకేంత 10 కదా, ఇంకో 4 రోజులు ఉంది. 14వ తారీఖు లైన్లో, తిరుపతి లైన్లో కూడా అంతమంది ఉంటారండి. ఓ అమ్మ మా అత్త చచ్చిపోయింది, మామ చచ్చిపోయింది అని ఒక రకరకాల ఆ స్టోర్ దగ్గరికి వచ్చి ఆ కౌంటర్ దగ్గర చెప్తుంటారు బిల్లు. అవన్నీ ఎందుకు, నీకేం ప్రోడక్ట్ కావాలో బిల్ చేయాలంతే. ఎన్ని బాధ. అదేదో ఇప్పుడు అందరి కాలం మొక్కిన అత్తగారింటి పోకైతే తప్పదు, లేడీస్ ఏం చేసినా PV తీయకైతే తప్పదు అని తెలిసినప్పుడు అదేదో 2వ తారీఖు తీసేస్తే అయిపోతుంది, సింపుల్ బిజినెస్. అర్థమైందా? సో 20 మందికి 300 PV, అమ్మో 10 మందికి 300 PV మీరు నేర్పించగలిగితే కనుక, 10 మందికి 300 PV నేర్పించగలిగితే కనుక యు ఆర్ ద బ్రాంచ్ డైరెక్టర్. 3000 PVతో 2001 PVతో బ్రాంచ్ కావద్దు. 3000 PVతో మీరు బ్రాంచ్ అయినారు అనుకోండి, 10,000 పైన ఇన్కమ్ వస్తాయి. 10,000 ప్లస్ ఇన్కమ్ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇదే పనిని 20 మందికి ఒకటే లెగ్గులో 20 మందికి మీరు నేర్పించగలిగితే కనుక 6,000 PV అవుతుంది. LOB వస్తుంది కరెక్టే. కొంతమంది LOB లెంగులో చూస్తా 5,500 PV, 5,200 PV, 200-300 PV దగ్గర ఆగిపోయిన రోజులు కూడా ఉన్నాయా లేవా? అయినా కాలేదా? దానికన్నా ఇది బెస్ట్ ఆప్షన్. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పనులు చేస్తే చాలండి, ఇంతకు మించిన బిజినెస్ అయితే ఏం లేదు. సో మీ రోజు సెషన్ మాత్రం మ్యాక్సిమం నవ్విద్దామనే వచ్చిన, కానీ ఇంకా ఏం నవ్విస్తాం చెప్పి 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 అన్ని విధాలు మీకు నవ్వించడం ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ కూడా ఇంపార్టెంట్. ఏ సార్ చెప్పిన స్టోరీసే చెప్పి కొన్ని అక్కర వస్తాయి జీవితంలో, కొన్ని అక్కర రావు. కాబట్టి సో మంచి బిజినెస్ చేద్దాం, మంచి మంచి పుస్తకాలు ఉంటాయి. సో ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఒక పుస్తకం 1000 మిత్రులతో సమానం అండి. ఎందుకంటే మీరు నాలెడ్జ్ నేర్చుకోకపోతే పెద్ద బిజినెస్ చేయలేరు. ఉప్పు మీద నిప్పేసినట్టు ఎప్పుడు మాట్లాడకండి. మీరు ఎంత స్మూత్గా మాట్లాడితే అంత పెద్ద బిజినెస్ అవుతుంది. అవుతుందా కదా? ఆర్ యు ఎక్సైటెడ్? సో నెక్స్ట్ సెషన్ ఖచ్చితంగా మిమ్మల్ని నవ్విస్తాం. మీరు ఇక్కడ కూర్చోరు, ఖచ్చితంగా అది గ్యారెంటీ ఇస్తున్నా.
కాకపోతే ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్తో జనాలను ఎక్కువ తీసుకురండి, ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం. ఓకేనా? సో ఆల్ ది బెస్ట్ అందరికీ. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్ బ్యాక్ టు ఫస్ట్.